పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు మనము ఆగమన కాల 3వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించినట్లయితే మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 మరియు 10వ వచనమును, రెండవ పట్టణము యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7 నుండి 10 వచనములను, మూడవ పట్టణము పవిత్ర సువిశేష పట్టణము మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 11 వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో పలికినట్లుగా ఈ ఆదివారం ఆనందము అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని గ్రాటిట్యూడ్ సండే అని కూడా అంటారు. ఆగమన కాలంలో క్రీస్తు రాకకై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. మనం ఎదురు చూసే సంఘటన సంతోషకరమైనది. అందుకే నేటి ధ్యానాంశము పవిత్రాత్మ ఫలమైన ఆనందము అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ ఆదివారము చాలా ప్రత్యేకమైనది. అందుకే దీనిని గ్రాటిట్యూడ్ సండే అని పిలుస్తాం. ఆనందించండి అని దీని అర్థం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము ఆధారంగా ఈరోజు దివ్యార్చన జరపబడుతున్నది. అందుకే ఆనందానికి చిహ్నముగా గురువు గులాబీ రంగు పూజా వస్త్రాన్ని ధరిస్తారు. అదే రంగు ఆగమన కాల కొవ్వొత్తి వెలిగించబడుతుంది. దీనినే గొల్ల కొవ్వొత్తి లేక ఆనంద కొవ్వొత్తి అని, షెపర్డ్ క్యాండిల్ అని పిలుస్తారు. ఆగమన కాలం మొదటి ఆదివారము ప్రభు మరలా రానున్నాడు అనే నమ్మకాన్ని గురించి ధ్యానించాం. రెండవ ఆదివారము యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన దైవ కుమారుడే బెత్లెహేంలో జన్మించాడనే విశ్వాసాన్ని బలపరచటానికి ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. ఆయనలో ఉంటే కలదు ఆనందమని ధ్యానించమని ఈ 3వ ఆగమన కాల ఆదివారమున తల్లి శ్రీసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, రాబోవు వాడవు నీవా అని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 3వ వచనంలో యోహాను శిష్యులు అడిగినట్లుగా మనము ధ్యానిస్తున్నాం. చెరసాలలో ఉన్న బప్తిజ యోహాను క్రీస్తు కార్యకలాపాలను విని, అనగా కొండ మీద బోధనలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనము, అలాగే మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయాలు గూర్చి విని శిష్యులను యేసు వద్దకు పంపిస్తున్నాడు. రాబోవు వాడవు నీవా, లేక మేము మరొకని కొరకు చూడవలెనా అని ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. ఇబ్రూలో మెషయా అని అర్థం. పాత నిబంధనలో రాజులు, యాజకులు ప్రత్యేక విధి నిర్వహణ కొరకు ఎన్నుకోబడి అభిషేకింపబడిన వారు. యూదులు రక్షణ కొనవచ్చు. మెస్సయ అంటే అభిషిక్తుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దావీదు వలె గొప్ప రాజుగా వస్తారని వారందరూ భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే యేసును పై ప్రశ్న అడగడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇలాంటి ప్రశ్న బప్తిజ యోహాను అడగటం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రభు మార్గాన్ని సిద్ధం చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఎలుగెత్తి పలికినటువంటి వాక్యాన్ని యేసు మరియు వారించుచు, నేనే నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నువ్వు వచ్చుటే అని మత్తయ్య గారు 3వ అధ్యాయం 14వ వచనంలో యోహాను పలికిన మాటలు మనం జ్ఞప్తికి చేసుకుందాం. యేసు బాప్తిసం పొందినప్పుడు ఆకాశం నుండి వినిపించిన దివ్యవాణికి, అంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనంలో పలికినట్లుగా యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యేసు తన వద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపాలను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29లో ఆయన పలుకుతున్నాడు.
అలాంటి యోహాను రాబోవు వాడవు నీవా అని యేసును ఎందుకు ప్రశ్నించాడు? కారణం, మెస్సయా కూర్చిన యూదుల అంచనాలు నెరవేరకపోవడం, హింసలు, శ్రమలు, రూపుమాపడం, పేదరికాన్ని నిర్మూలించడం, రోమలను జయించి నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. అలాగే యేసు యెరూషలేములోనే కాక గలిలయ ప్రాంతంలో తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించటం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 12వ వచనంలో వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో యేసు నిజంగా మెస్సయేనా అని యోహాను అడగటం జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానంగా యేసు చెప్పిన వాక్యాన్ని మనం వింటున్నాం. పోయి మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, గుంటివారు నడుచుచున్నారు, కృషిరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మృత్యులు పునరుత్థానమవుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 4-6 వచనాల్లో పలికినటువంటి వాక్యాలనే ప్రత్యుత్తరముగా ఇస్తున్నారు. మొదటి పట్టణంలోని యెషయా ప్రవచనాలు 35వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే యేసు ప్రేషిత పరిచర్యలో నెరవేరుతూ ఉన్నాయి. యేసు మెస్సయగా, తీర్పు తర్వాత వచ్చు దేవుని కృప, దయను ముందుగానే స్వస్థత ప్రేషిత కార్యం ద్వారా తెలియజేస్తున్నారు. హింసలను, శ్రమలను ప్రేమ కరుణలతో జయిస్తున్నారు. యుద్ధము హింసతో కాదు. ప్రభువు చెప్పినట్లుగా నేడు మనము సువార్తలో చెప్పబడిన దానిని వినాలి. యేసుక్రీస్తు సత్యము, దేవుని జ్ఞానము, క్రీస్తులో రక్షణ కార్యం ప్రారంభమైనది. తన 2వ రాకడతో అది పరిపూర్ణమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే నిరాశలోనూ ఆశావాహ జీవితాన్ని చూడాలి. ఇహలోక జీవితం క్షణభంగురమే అయినా అందులో ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, శ్రమలు తిష్ట వేసుకొని ఉంటాయి. చివరికి దైవ కుమారుడు మానవుడిగా అవతరించినప్పుడు కూడా తప్పలేదు. తనను కూడా ఈ తిప్పలు అయితే ఎక్కువ శాతం మానవులు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కష్టంలో ఉన్న వారందరికీ ఈనాటి మొదటి పట్టణమే ఒక చక్కని ఉదార్పు సందేశము. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. యెషయా ప్రవక్త 35వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా ఎడారి నిరాశకు చిహ్నంగా చూపిస్తున్నారు. ఎడారి ఎండ తీవ్రత, దాహము, నీటి కొరత, నీడ కొరత, తిండి కొరత మొదలైనటువంటి లోటుపాట్లతో ఉంటూ ఉంది మన జీవితం. కానీ ప్రభు అటువంటి నిర్జీవ ఎడారిలో సహితము జలముల పారించే శక్తి గలవాడు. వారు సంతోషముతోనూ ప్రమోదంతోనూ వస్తారు. వారు దుఃఖ విషాదములలా తొలగిపోతాయని యెషయా ప్రవక్త 35వ అధ్యాయం 10వ వచనంలో పలికినట్లుగా మన ప్రభువు దయగలవాడు, సాధుశీలుడు, వినమ్రుడు, అత్యంత సున్నిత హృదయం కలవాడని మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలో పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన విశ్వాసముతో ఆశ్రయించు వారిని విడవక రక్షించేటువంటి గొప్ప దేవుడు. వానిని నేనెప్పుడు త్రోసివేయనని యోహాను శుభవార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు పలుకుతున్నాడు. నిరాశ సమయంలో ఆశ కలిగి జీవించడమే క్రైస్తవ జీవితం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. ప్రతి క్రైస్తవుడు దేవునిలో ఆనందించాలి, ఆనందించి తరించాలి. అందుకే ఒకానొకసారి కొంతమంది వ్యక్తులు ప్రయాణమైపోతూ ఉండగా ఒక సన్యాసి ఆశ్రమాన్ని చూడటానికి వెళ్ళారు. అక్కడ ఆ సన్యాసి ఆశ్రమ మఠాధిపతి తన గదిలో కింద కూర్చొని ఒక చిన్న టేబుల్ ముందు పెట్టుకొని రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు వారు ఆయన్ని అడుగుతూ ఉన్నారు, అయ్యా, నీ గదిలో కుర్చీలు బల్లలు లేవా అని. అయితే ఆ మఠాధిపతి అడుగుతూ ఉన్నాడు, మీరు మీ కుర్చీలు బల్లలు ఎక్కడ పెట్టారు అని. అప్పుడు వీరు ఆ మఠాధిపతిని చూసి నవ్వుతూ, మేము ఏదో టూరిస్టులుగా వచ్చాం కనుక మేము అవన్నీ మోసుకురాలేము కదా అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మఠాధిపతి అంటూ ఉన్నాడు, నేను కూడా ఈ లోకానికి టూరిస్టునేనయ్యా, ఇది నా శాశ్వత నివాసము కాదు. నేను ఒకనాడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అది నా శాశ్వతమైనటువంటి జీవితము అని పలుకుతూ ఉన్నాడు.
అంటే ఉన్న దానితో తృప్తి పడుతూ సంతోషంగా ఆనందంగా జీవిస్తున్న మఠాధిపతిని చూసి మనం నేర్చుకోవలసిన విషయం చాలా ఉన్నది. ఉన్న దానితోనే సంతృప్తి పడి ఆనందపడి దేవుడిచ్చిన దాన్ని సంతృప్తిగా స్వీకరిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించటానికి ప్రతి మానవుడు ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే సహనము సంతోషంని కలిగిస్తున్నది. ప్రస్తుత కాలంలో అన్ని వేగమనే ఇరుసు చట్టంలో పరిగెడుతూ ఉన్నాయి. రాను రాను మనిషిలో సహనము నశించిపోతూ ఉన్నది. ఎదురు చూడటం అనేది కష్టమవుతూ ఉన్నది. ఈనాటి 2వ పట్టణంలో యాకోబు గారు రాసిన 5వ అధ్యాయం 7 నుండి 10 వచనాలలో రైతు పంట కొరకు ఎదురు చూచినట్లు ఓపికతో వేచి ఉండాలి, సహనాన్ని పాటింపాలని బోధిస్తూ ఉన్నాడు. రైతు విత్తనం విత్తగానే పంట రాదు, దానికోసం శ్రమించాలి, వేచి ఉండాలి, సమయంలో పంటను కోసుకోవాలి. అలాగే ప్రపంచం అభివృద్ధి చెందాలి, ఉత్పత్తి సరఫరా వేగవంతం అవ్వాలి. అది నిజమే, కానీ ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో సహనము, ఓర్పు అనే పవిత్ర గుణాలు చాలా అవసరమని యాకోబు గారు నొక్కి ఒక్కానిస్తున్నారు. అత్యంత పవిత్రుడైన దేవుడే పాపులమైన మన పట్ల సహనాన్ని కలిగి మన కోసం అవతరించి మరణిస్తే అన్ని దుర్గములు గల మానవుడు ఇతరుల పట్ల చివరకు తన సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా ఓర్పును పాటించలేడా? గొప్ప గొప్ప సంగతులు నెమ్మదిలోనే సాధ్యపడతాయి. సహనము కలిగినప్పుడే సంపూర్ణ ఆనందము సాధ్యమవుతున్నది. సహిస్తేనే సంతోషించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే బాప్తిజం యోహాను గొప్పతనము, ఆయన సాక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈనాటి సువిశేషంలో మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 2 నుండి 11 వచనాలను మనం పరిశీలించి చూస్తే బాప్తిజం యోహాను గురించి క్రీస్తు ఇచ్చే సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. అతడు మానవులందరిలో గొప్పవాడని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వచనంలో పలుకుతున్నాడు. నా దూత నా మార్గము సిద్ధం చేయవాడని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 10వ వచనంలో పలుకుతున్నాడు. ఓ క్రైస్తవ, నిజముగా అతడు బహు గొప్పవాడు. ఎందుకంటే అతడు ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు, ప్రభు సాక్షిగా జీవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే పరలోక రాజ్యంలో మిక్కిలి తక్కువైన వాడు అంతకంటే గొప్పవాడవుతాడని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా ఆయనే ఈనాడు మనకు ఆదర్శంగా, మనం క్రైస్తవులుగా మన మాటల్లో, చేతల్లో, మన సంఘంలో, మన కుటుంబంలో, మన పని స్థలంలో క్రీస్తు అనులుగా, అనుచరులుగా, శిష్యులుగా ఉండగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం. ఇతరులకు మంచి ఆదర్శాన్ని మన ప్రవర్తన ద్వారా చూపించగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం. మన కార్యాలే మనకు పరలోక ప్రాప్తిని కలగజేస్తాయి. కావున ప్రభుని విశ్వసించే మనము క్రీస్తు అడుగుజాడల్లో, ఆయన మార్గంలో, సత్యంలో, జీవంలో జీవించినట్లయితే పరలోక రాజ్య వారసులమవుతాం. అందుకు మనము ఆనందించాలి, ప్రభు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులముగా క్రీస్తు రాక పట్ల మనం ఎంతో ఆనందిస్తాం. దేవుడు మనిషి అవతారుడై మన మధ్య వసిస్తున్నందులకు నిజముగా మనము ఆనందపడాలి. ఆయన రాకకై ఆగమన కాలం మనల్ని సంసిద్ధం చేస్తున్నది. ఆయన వచ్చినప్పుడు మన సంపూర్ణ జీవితాన్ని వసుకుతారు కనుక బాహ్యమైన ప్రపంచంలో ఆ హంగు బొంగులతో మరి సిద్ధపడటమే కాకుండా ముఖ్యమైనటువంటి మన అంతరాత్మని, మన మనస్సుని మంచి పాప సంకీర్తన ద్వారా శుద్ధి చేసుకొని శుభ్రపరచుకొని ప్రభు రాకకై ఎదురు చూస్తూ కష్టంలోను బాధలోను కూడా సుఖాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తూ నిజమైన క్రైస్తవుడిగా జీవించడానికి ప్రయాసపడదాం. ఈ చిన్ని వాక్యము ద్వారా దేవుడు మనందరినీ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేసి నాకు సహాయపడగలరని మీ పూదోట స్వరాజ్య ప్రసాద్.